ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ప్రార్థన చేసుకుందాం. మన ఊపిరి ఆగే వరకు మనము దేవునితో జీవించాలని చేద్దాం. ఆయన ఏ దారిలో నడిపినా ఆ దారిలో వస్తాననే తీర్మానము మనము కలిగి ఉండాలి. ఆయన విశ్వానికి కర్త అయ్యుడు కూడా మనం నడిపించడానికి కాపరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అందుకోసమే ఆయన చూపించే మార్గంలో మనం నడుద్దాం. ఆయనకి సాక్షులుగా జీవిద్దాం. మన తుది శ్వాస విడిచే వరకు దేవునికి నమ్మకముగా బతుకుదాం. దేవుని పనిలో బతుకుదాం. దేవుని కొరకే జీవించుదాం. ఇది చేద్దాం. ఈ తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కనికర సంపన్నుడా, కృపగలిగిన దేవుడా, కృపాసతి సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు పాటల ద్వారా స్తుతించబడ్డారు, స్తుతి ఆరాధనలు కనపరచబడ్డారు. ఇదిగో ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ చేసిన ప్రతి మనవులను మీరు విని ఆలకించి ఉన్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థన విజ్ఞాపన సన్నిధికి చేర్చుకున్నారు. అయ్యా, ఇదిగో వారి ప్రార్థనలు మీరు సమాధానం ఇస్తున్నందుకై నీకు మాత్రమే మహిమ కలుగునుగాక. తండ్రి, నీకు వందనాలు. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా, ఇదిగో తండ్రి, మీ సన్నిధానంలో మీ కుమారుడు జోసెఫ్ పాస్టర్ గారిని బట్టి, ఏలియా పాస్టర్ గారిని బట్టి, జీవన్ పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి పట్ల మీ పరిచర్యలో ఈ వారి పట్ల మీరు ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ ప్రణాళిక మీరు నెరవేర్చేదరు దాకా. వారు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో మీరు దీవించండి. వారు చేయ ప్రతి ప్రార్థనలో మీరు ఆలకించండి. అయ్యా, వారు ఎక్కడైతే నీ మాటలను బోధిస్తున్నారో వారి మనస్సులు, వారి హృదయములు నీ తట్టు త్రిప్పబడినగాక. మీరే సహాయం చేసి మహిమ పొందుకోనండి. అయ్యా, మమ్మల్ని ప్రేమించి వారు మాకు ఇచ్చిన ఆతిథ్యమును బట్టి, అయ్యా ఇదిగో వారు మమ్మల్ని ప్రేమించి వారు మాకు ప్రభు బస చేయడానికి ఇచ్చిన నివాసమును బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, సేవకులని సేవకులను చేర్చుకున్న వాడు సేవకుని ఫలం పొందుతారని చెప్పిన, ప్రవక్తను చేర్చుకున్న వాడు ప్రవక్త ఫలం పొందుతారని చెప్పిన యేసయ్య నామములో వీరు అట్టి ఫలములు అనుభవించరుగాక. తండ్రి, నీకు వందనాలు. వీరిని పరిచయలో బలమైన సాధనాలుగా మీరు వాడుకోవాలి. అయ్యా, నీ పరిచయ పట్ల భారమును, అయ్యా నీ పరిచయ పట్ల ఆసక్తిని, నీ పరిచర్య చేయాలని ఆతృత కలుగు చేసి అనేక ఆత్మలకు నీ సువార్త మోసుకుని వెళ్ళే మనస్సు మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఇక్కడ తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించినాం. అయ్యా, సాంద్రికను, అయ్యా దయాకర్ గారిని, అయ్యా సామ్యులను, అయ్యా దినేష్ను, అయ్యా
జోసెఫ్ను తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారందరూ నీ పరిచయలో భాగముగా ఉండాలన్న ఆశ, ఆలోచన కలిగి ఇంతసేపు ఇప్పటి వరకు వారి సమయాన్ని, వారి యొక్క శక్తిని నీ పని కొరకు ఉపయోగించుండగా యేసయ్య నామములో వారిని బలము పొందుకొని ముందుకు సాగుదురుగాక. మీరే సహాయం చేసి మహిమ పొందుకోనండి. మా అందరికీ మంచి ఆరోగ్యంలో క్షేమాన్ని మీరు కలిసి తిరిగి మళ్ళా మీ కలుసుకునేంత వరకు నీ సన్నిధి మాతో కూడా ఉంచి నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగము అయ్యా, నీ ఆత్మ మేము మధ్యలో స్థిరముగా ఉంచి ఇటు సమయాన్ని మరొకసారి కలిగించి మేము మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని వెళుతున్న మమ్మలను, మా ప్రయాణము, మా వాహనం మీ స్వాధీనంలో ఉంచు. వాహనం ప్రతి పరికరం నీ స్వాధీనించు అయ్యా. కుడికి కానీ, ఎడమకు కానీ, ముందు కానీ, వెనక కానీ తొలగకుండా 4 దిక్కుల అన్ని దూతులను మీరు కావులుగా ఉంచదురుగాక. మేము చేయవలసిన గమ్యస్థానం క్షేమంగా చేరి రేపటి ఆరాధనలో పాల్గొని పొందే కృప మీరు మాకు అనుగ్రహించు. విడిచి సేవకులను మీరు పరిచయలు, వెళుతున్న మమ్మలను, మా కుటుంబాలను, మా పరిచర్యలు, మా ప్రయాణం మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభువు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము, ఆయన సన్నిధి, సమాధానము, సకల దీవెనలు, వాక్యానుసారమైన జీవితము ఇక్కడ తల ఉంచి ప్రార్థనలు గురించి ప్రతి బిడ్డ కుటుంబానికి, ప్రాముఖ్యంగా స్థానిక సంఘ